ఇంకొక ప్రశ్న అండి, ఇంకో ప్రశ్న దిలీపాచారి గారు. ఇప్పుడు ఆంధ్ర అన్యాయంగా నీళ్లు తోడుకుపోయిందనే మాట ప్రస్తావన వచ్చింది కదా, మరి మీరు 2 రాష్ట్రాల్లోనూ ఉన్నారు, మరి మీ అక్కడ బీజేపీ ఏపీ నాయకత్వం ఏముంటుంది ఈ విషయంలో? కాదండి, మేము కృష్ణా జిల్లాల్లో, కృష్ణా నికర జిల్లాల లోపల వాటా పంపకాల గురించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి 10 సార్లు లెటర్ రాసిండ్రు. 3 సార్లు ఇతన్ని ఆహ్వానించిండ్రు. కూర్చొని మాట్లాడుకొని వాటా పంపకాల పైన సంతకాలు పెడతాను రావయ్య బాబు అని చెప్పి మాట్లాడితే ట్రిబ్యునల్ ఆదేశించినా పోలేదు, ఈయన జలవనరుల శాఖ మంత్రి పిలిచినా పోలేదు. ఏపీ ముఖ్యమంత్రి వచ్చారు కదండి ఆ మీటింగ్ కి, ఏపీ ముఖ్యమంత్రి వచ్చారు ఆ మీటింగ్లకి. నేను అదే అంటున్నానండి, రాని ముఖ్యమంత్రి మన నవాబు గారు, నిజాం నవాబు గారు రాలేదు. ముఖ్యమంత్రి గారి గురించి ఇక్కడ అక్కడ కాసిం రాజు, ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారండి. ఇప్పుడు జగన్ గారు అన్యాయం చేసిండు తప్పకుండా అక్కడ, ఇప్పుడు ఇక్కడ ఈయన చేస్తా ఉన్నాడు. మేమేమంటున్నామనంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, అక్కడ ప్రజలైనా ఇక్కడ ప్రజలైనా విఘ్నులే. ప్రజలు ఎప్పుడు కూడా భరించడానికి సిద్ధంగా లేరు. ఈయన కూడా ఇట్లే అనుకున్నాడు. నిన్నటి దాకా, గడిచిన 2 నెలల దాకా కేసీఆర్ గారు ఏమనుకున్నారు, నాకు ఎదురే లేదు, నేను భారతదేశంలో భారత రాష్ట్ర సమితి, నేను నరేంద్ర మోడీ గారిని గద్దెదిస్తా అని చెప్పి పెద్ద ప్రగల్భాలు వాళ్ళకుంటా తిరిగింది. ఇవాళ పోటీ చేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. కనుక ఈ రోజు తెలంగాణలో వచ్చిన పరిస్థితి రేపు కూడా ఉండే పరిస్థితి ఉంటది. నేను ఎక్కడ ఎవరికి ఒత్తాసు పలకడం కోసం మేము రాజకీయ పార్టీగా లేము. మేము ఒక ఇండిపెండెంట్ శక్తి, రాజకీయ శక్తి, భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీ. అన్యాయం జరగకూడదు, ఏ రాజకీయ పార్టీకి కూడా, ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకూడదు, సక్రమంగా ఉండాలి అని చెప్పి. దిలీప్ కుమార్ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినప్పుడు దానికి సంఖ్యలు వేసి, దానికి బ్యారికేడ్లు వేసి, ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ సందర్శించకుండా అక్కడ బ్యారికేడ్లు వేసి నిర్మాణం చేస్తే దానికి అర్థమైంది ఏమో జరుగుతుంది అక్కడ. అదే కాకుండా మీరు ఇంజనీర్ల ప్లాన్లు కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు బొగ్గు నిక్షేపాల కింద ఉన్నా కానీ వాంటెడ్లీ మీరు దాని మీద కట్టారు. అది ఇంకోటి ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 60 రోజులు అయింది. 60 రోజులు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వారం రోజుల లోపే మెగా కృష్ణారెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే మెగా కృష్ణారెడ్డి దోచుకున్న దుర్మార్గుడు, రాబందు అని చెప్పేసి రోజు మెగా కృష్ణారెడ్డి మన్నెత్తి పోసేవాడు కదా. మెగా కృష్ణారెడ్డి గారు పొద్దున్న 5 గంటల సమయంలో రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చి సమావేశం చేసి దాదాపు 1 గంట సేపు రేవంత్ రెడ్డి గారు ఇంట్లో సమావేశం చేసి వెళ్ళారు. ఆ తర్వాత చెప్తున్నాను డిబిల్ గారు, ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి ప్రస్తావన ఎక్కడ రావట్లేదు. వాట్ ఇట్ మీన్? ఎందుకంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం మేము. ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డికి ఆ ఎలక్ట్రిక్ బస్సులు కాంట్రాక్ట్ ఇచ్చింది విషయము, ఇప్పుడు కొత్త 100 బస్సులు తెచ్చిన విషయము, ఇదంతా కథ. ఈ భాగవతం అంతా ఇంటర్నల్గా ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తున్నట్టు ప్రజలకు అపోహ పోతున్నది. అదే కాకుండా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీ కేంద్ర ప్రభుత్వానికి మీకు పడదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో తీసుకొని దీన్ని డైల్యూట్ చేస్తుంది, లిక్కర్ కేసు లాగా డైల్యూట్ చేస్తుంది అని చెప్పేసి మీకు అపోహ ఉండొచ్చు, అనుమానం ఉండొచ్చు. కాకుండా మీ చేతిలో ఉన్నటువంటి సిఐడి ఉంది కదా, సిఐడి మీ జ్యుడిషియల్ సిస్టమ్, సిఐడి అనేది మీ చెక్కు చేతిలో ఉంటుంది కదా, దానిపైన మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టారు? కట్టి లోపల పడేయచ్చు కదా. అక్కడ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేయట్లేదా? మీ చేతిలో అధికారం ఉంది కదా, అక్కడ జరిగినటువంటి అక్రమాలు ముందు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి కదా. ఎందుకు ఇప్పటిదాకా వేయలేవు? ఎందుకు నువ్వు సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ ఎందుకు వేయట్లేదు? అసెంబ్లీ సాక్షిగా మీడియా పరంగానే నువ్వు ఎండగట్టాలనుకుంటున్నావు. అది కేవలం రాజకీయాలు చేస్తున్నారు.